సో ఇందాక మీరు అన్నారు మెంటల్ ఇల్నెస్ కోసం కాదు, మెంటల్ వెల్నెస్ కోసం అని. Right. సో మెంటల్ ఇల్నెస్ ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరకు వస్తాము. మెంటల్ వెల్నెస్ని పెంచుకోవడం అంటే ఎలా? వాట్ ఆర్ ద థింగ్స్ యూ డూ ఫర్ మెంటల్ వెల్నెస్? రైట్, మెంటల్ వెల్నెస్ అన్నప్పుడు ఇట్స్ మోర్ అబౌట్ ఎన్హాన్సింగ్ యువర్ హెల్త్ అండి. ఎందుకంటే చాలాసార్లు మన అందరము కూడా నమ్మేది ఏమిటి అని అంటే, నాకు ప్రస్తుతము లక్షణాలు ఏవి లేవు గనక నేను ఆరోగ్యంగా ఉన్నాను అని. ఇప్పుడు మన ఫిజికల్ హెల్త్లో కూడా చాలాసార్లు ఇప్పుడు ఇవాళ పొద్దున్నుంచి నేను బాగానే ఉన్నాను, కానీ మేబీ ఇప్పుడు నేను వెళ్ళి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకుంటే థైరాయిడో, కొలెస్ట్రాలో, లివర్ ఫంక్షన్లో ఏదో మార్పులో, రక్తం తగ్గడమో, విటమిన్ డి తగ్గడమో ఏదో ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా మన మానసిక ఆరోగ్యం కూడా, మనకు మానసిక వ్యాధి యొక్క లక్షణాలు లేకపోయినప్పటికీ మన మానసిక ఆరోగ్యము ఇవాళ ఎంత అయితే ఉందో దాన్ని ఇంకా మెరుగు చేసుకోవడానికి కూడా దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ ఐడియాస్. అట్ ద సేమ్ టైం వ్యాధి లేకపోయినప్పటికీ కొన్ని ఆస్పెక్ట్స్ మన లైఫ్లో బ్లాక్స్గా ఉండుండవచ్చు. వాటిని కూడా మనము ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవడము, లేదా దాన్ని ఏ విధంగా మనం మార్చగలము అని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది మనం ఇంప్రూవ్ చేసుకోగలము. సో దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ వాట్ ఐ డూ ఇస్, ఈ మధ్య కాలంలో నేను కూడా రెగ్యులర్లీ అందరికీ చెప్తున్నాను కనుక నేను కూడా ఫాలో అవ్వాలి అని తెలుసుకున్నాను. త్వరగా పడుకోవడం అన్నది సంథింగ్ దట్ వీఆర్ ప్రాక్టీసింగ్ వెరీ రిలీజియస్లీ అండి. అంటే ఒకటి మై కిడ్స్ హ్యావ్ ఆల్సో టాట్ మీ దట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్కూల్ టైమింగ్స్ బట్టి త్వరగా పడుకోవడం అన్నది మనం నేర్చుకుంటున్నాము. ఎర్లీగా పడుకోవడము, ఎర్లీగా లేవడము హ్యాస్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్. అంటే ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ వీఆర్ హ్యావింగ్ త్రూ అవుట్ ద డే, అందులో మార్పు చేర్పులు గమనిస్తున్నాము. ఇమ్యూనిటీ బెటర్గా ఉంది, పని చేస్తున్నప్పుడు ఫోకస్ కానివ్వండి, అటెన్షన్ కానివ్వండి బెటర్గా ఉంది. సో దట్ ఈస్ వన్ చేంజ్. అలానే ఆహార పదార్థాలలో కూడా ట్రయింగ్ టు అవాయిడ్ మ్యాక్సిమం ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, చాలా వరకు కట్ డౌన్ చేయగలుగుతున్నాము. మూడోది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నది ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. దిస్ ఇస్ సమ్వేర్ అండర్ రేటెడ్ చాలా మందికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రైట్?